హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను మీ అనిల్. బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ పంచాయతీ ఢిల్లీ అధిష్టానం దాకా చేరింది. ఈటల రాజేందర్కి షోకాస్ నోటీసులు అన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈటల రాజేందర్ గారు బండి సంజయ్ మీద సేఫ్ జోన్గా తన పేరు వాడకుండా అనేక మాటలు విమర్శించిన పరిస్థితి కనబడతా ఉంది. బండి సంజయ్ పేరు ఎక్కడ వాడకుండా అనేక విధాలుగా నా కొడక అనే పదాలు వాడుకుంటా ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ వర్గ నేతల్లో కొంత ఆందోళన కలిగిస్తూ ఉంది. ఇప్పటికే ఢిల్లీ అధిష్టానం దగ్గర కూడా వీళ్ళ పంచాయతీ అయితే చేయనట్టు కనబడతా ఉంది. బండి సంజయ్పై చేసిన వ్యాఖ్యలకు గాను బండి సంజయ్ వర్గ నేతలు ఢిల్లీ అధిష్టానంలో బీజేపీ నేతలను కలిసి మరి ఈ విధంగా అన్నారు. బండి సంజయ్ని ఒక కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తిని ఈ విధంగా విమర్శిస్తూ ఉన్నారు. బీజేపీలో ఈ విధంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో చీలికలు ఏర్పడబోతూ ఉన్నాయి. ఈటల రాజేందర్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, షోకాస్ నోటీసులు పంపించాలి అంటూ బండి సంజయ్ సంబంధించిన నేతలు ఢిల్లీకి కూడా చేరినట్టు కనబడతా ఉంది. ఢిల్లీ అధిష్టానానికి బీజేపీకి అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే ఈటల రాజేందర్ బండి సంజయ్ని ఉద్దేశించి నిన్న మాట్లాడిన తీరు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈటల రాజేందర్కి షోకాస్ నోటు ఇవ్వనున్నట్టు కూడా కొంతవరకు అయితే రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా అయితే మారుతూ ఉంది. కానీ ఈటల రాజేందర్కి నిజంగానే షోకాస్ నోట్ ఇస్తుందా అధిష్టానము అని అంటే బహుశా ఇవ్వకపోవచ్చనే కూడా కనబడతా ఉంది. ఎందుకంటే కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత బీజేపీలో దాదాపుగా 4 నుండి 5 వర్గాలుగా ఏర్పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు బండి సంజయ్ వర్గము, మరొక వైపు కిషన్ రెడ్డి వర్గము, మరోవైపు కొత్తగా అధ్యక్షుడైన రామచంద్రరావు వర్గము, మరొక వైపు సీనియర్లు అని చెప్పుకుంటూ ఉన్న డీకే అరుణ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, వాళ్ళ యొక్క వర్గాలు కూడా ఏర్పడుతున్న తీరైతే కనబడతా ఉంది. ఈ విధంగా ఎవరికి వారు వర్గాలు అయితే ఏర్పరచుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించిన నేతలను కూడా వాళ్ళు ఒక టీమ్గా ఫామ్ అవుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. కొత్త నాయకత్వం వచ్చిన తర్వాత బీజేపీ మరింత ముందుకెళ్తుందని ఆశించారు. కాకుంటే కొత్త నాయకత్వం వచ్చిన తర్వాత విభేదాలు తారస్థాయికి అయితే చేరుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈటల రాజేందర్ కూడా హుజూరాబాద్ సంబంధించి అక్కడ ప్రజలు దాదాపుగా 100 కార్లో తన ఇంటికి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. మీరు రాజీనామా చేయండి, బీజేపీకి రాజీనామా చేసి కొత్త పార్టీ అన్న పెట్టండి, లేకుంటే బీజేపీలో మీ స్థానం ఏంటో మా ప్రజలకు చెప్పండి అన్నట్టుగా అక్కడ ఉన్న సంబంధించిన ఈటల రాజేందర్ సంబంధించిన నేతలు ఈటల రాజేందర్ని ప్రశ్నించిన పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఈటల రాజేందర్ బీజేపీ మన పార్టీ, బీజేపీతోనే వచ్చే స్థానిక ఎన్నికల్లో హుజూరాబాద్లో ప్రతి ఒక్కరు కూడా గెలవబోతా ఉన్నారు. మన సర్పంచ్, మన ఎంపీటీసీ, మన జెడ్పీటీసీ మనం గెలుచుకోబోతా ఉన్నాం అన్నట్టుగా ఇండైరెక్ట్గా బండి సంజయ్ స్థానికంగా పార్లమెంటు సభ్యుడిగా అయితే ఉండడం అయితే జరిగింది. తన మీద అనేక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అంతకంటే ముందు బండి సంజయ్ కూడా ఈటల రాజేందర్ను ఉద్దేశించి ఏదైతే ఎంపీ ఎన్నికలలో తనకు ఓట్ బ్యాంకింగ్ తక్కువ రావడానికి స్థానికంగా ఈటల రాజేందర్ అక్కడ ప్రభావితం చేశారు అనే విధాలుగా తను మాట్లాడడం అయితే జరిగింది. ఈ అన్ని అంశాలపైన కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంటా ఉంది. బీజేపీలో కొంత వర్గ పోరైతే కనబడతా ఉంది. ఈటల రాజేందర్కి కొంత మద్దతుగా బీజేపీ నేతలు వెళ్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే అతను దాదాపుగా 20 సంవత్సరాల నుండి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ, ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా ప్రజల్లో మంచి అభిప్రాయం ఉన్న వ్యక్తి, గ్రౌండ్ లెవెల్ తెలంగాణ ఉద్యమం కాంచెలి ఈటల రాజేందర్ ఉన్న వ్యక్తి అయితే కనబడతా ఉంది. దానిలో భాగంగానే ఈటల రాజేందర్కి మద్దతుగా బీజేపీ లీడర్లు అయితే కొంతమంది వెళ్తూ ఉన్నారు. మరికొంతమంది సీనియర్లు బండి సంజయ్కి మద్దతుగా వెళ్తూ ఉన్నారు. ఇక్కడ బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్టుగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంటా ఉంది. మాజీ అధ్యక్షుడైన కిషన్ రెడ్డి కూడా తనైతే వీళ్ళిద్దరికి చెక్ పెట్టడానికి ప్రణాళిక కూడా చేస్తూ ఉన్నట్టుగా కనబడతా ఉంది. నిన్న కాజీపేటకి సంబంధించిన కో ఫ్యాక్టరీకి సంబంధించిన వాటికి పరిశీలన కోసం అయితే తను వెళ్ళినప్పుడు తను కూడా కొన్ని మాటలు అయితే చెప్పడం అయితే జరిగింది. చెవులుంటే వినండి, కళ్ళుంటే చూడండి, విమర్శలు మాత్రం చేసుకోవద్దని తను బలంగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ మాటలుంటే వీళ్ళిద్దరు ఏదైతే వివాదం ఉంటుందో వీళ్ళిద్దరి కోసమే ఆ మాటలు చెప్తున్నాడా అనే విధంగా కిషన్ రెడ్డి మాట్లాడినట్టు కూడా కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ బీజేపీలో కొంత అలజడి మొదలైనట్టు కూడా కనబడతా ఉంది. వర్గపోరు అయితే కనబడతా ఉంది. మరి ఢిల్లీ అధిష్టానం దృష్టికి అయితే వీళ్ళిద్దరి పంచాయతీ అయితే చేరినట్టు కూడా కనబడతా ఉంది. మరి చూడబోవాలి మరి ఢిల్లీ అధిష్టానం తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది. నిజంగానే ఈటల రాజేందర్కి షోకాస్ నోట్ ఇస్తుందా లేదా అనేది కూడా మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఒకవేళ ఇస్తే మాటకు ఈటల రాజేందర్ మరింత బలంగా చేకూర్చుకొని మరి పార్టీ నుండి బయటికి రావడమా, లేకుంటే పార్టీలో తన క్యాడర్ పెంచుకోవడమా ఏదో ఒకటైతే జరిగే పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో చూడబోవాలి.